బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కవితను కేసీఆర్ కుటుంబం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసింది, ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయమే ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కవిత కేసీఆర్కి ఈ పరిస్థితి రావడానికి సిబిఐ ఎంక్వైరీని కేసీఆర్ లాంటి మహానాయకుడు ఎదుర్కోవాల్సి రావడానికి కారణం ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు లేనంటూ ఆమె చేసిన కమెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశం మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్కి ఉదయం నుంచి కూడా కేటీఆర్ వాస్తవానికి కేసీఆర్తోనే ఉన్నారు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో దాని మీద చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగానే కాసేపటి క్రితమే కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అటు ఫామ్ హౌస్కి బయలుదేరారు. సో కేసీఆర్తో సమావేశం తర్వాత ఇప్పటికే కవిత లైన్ దాటారు. ఒక్కసారి కాదు 3-4 సార్లు ఆమె లైన్ దాటినా కూడా కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెను సస్పెండ్ చేయట్లేదన్న విమర్శలు సొంత పార్టీలో ఉన్నాయి. గతంలో ఆలయ నరేంద్ర కావచ్చు, ఈటెల రాజేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇలాంటి నాయకులందరినీ కూడా కేసీఆర్ సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీలోంచి బయటకు పంపేశారు. సో కానీ కవిత మాత్రం మే 23న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా మే 23న కామెంట్ చేశారు. ఆ రోజు కూడా అమెరికా పర్యటన నుంచి రాగానే చేసిన పరిస్థితి. సో అదే నెల మే 29 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీని ఏకంగా బీజేపీలో విలీనం చేసే కుట్ర తన సొంత అన్న కేటీఆర్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ని పరోక్షంగా, అంటే ఆ రోజు ఆమె ఇప్పుడు కూడా కేటీఆర్ సహా ఎవరి పేర్లు కూడా ఇప్పటివరకు ఆమె కవిత తీసుకోలేదు. కానీ మొదటిసారి ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హరీష్ రావుకు, సంతోష్ రావుకు ఆస్తులు పెంచుకోవడం, సంపదను వాళ్ళ వనరులు పెంచుకోవడం మీద ధ్యాస కేసీఆర్ మీద ఉండదు, తెలంగాణ మీద ఉండదు అనేది కూడా ఆమె చేసిన కమెంట్స్ చర్చనాంశంగా మారినాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాల మీద, అంటే కవిత చేసిన కమెంట్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికై పడ్డట్లు కవిత చేసిన కమెంట్స్ వాస్తవానికి, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పకనే కవిత చెప్పారు. ఇది కూడా ఒక ఎవిడెన్స్, ఇది కూడా ఒక సాక్ష్యం అంటూ కూడా కాసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర దెబ్బగా కూడా చెప్పవచ్చు. చాలా కాలంగా కవిత సొంత దుకాణం పెట్టుకుని తెలంగాణ జాగృతి పేరుతో సొంత కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ పెడుతున్నారు. సో తెలంగాణ భవన్ ముఖం చూసి దాదాపుగా ఆమె 4 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ని కలిసే ప్రయత్నం చాలాసార్లు చేసినా కూడా ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, అంటే సంతోష్ రావు ఎప్పుడు కూడా కేసీఆర్ పక్కనే ఉంటారు కాబట్టి తన సొంత తండ్రిని కూడా కలవనీయకుండా అక్కడ సంతోష్ రావు అడ్డుపడుతున్నారు. అదేవిధంగా లేనిపోని అని కూడా చెప్పి తనను పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం వీళ్ళిద్దరూ చేస్తున్నారంటూ కూడా కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి. ఇంకొక వైపు ఏదైతే అప్పట్లో కేవలం హరీష్ రావుని క్యాబినెట్లోకి సెకండ్ గవర్నమెంట్లో 2018 డిసెంబర్ 13న రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేవలం మహమూద్ అలీని మాత్రమే మంత్రివర్గంలోకి ఒకే ఒక్క వ్యక్తిని తీసుకున్నారు. మళ్ళీ ఫిబ్రవరి 17, అంటే దాదాపుగా 64 రోజుల పాటు క్యాబినెట్ మొత్తాన్ని ఖాళీగా ఉంచారు. దీనికి కారణం హరీష్ రావుని క్యాబినెట్లోకి తీసుకోవడం లేకపోవడం వల్లే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. హరీష్ రావుని మంత్రివర్గంలో తీసుకోవడానికి కూడా ఇష్టపడిన కేసీఆర్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది అంటూ కూడా కవిత చేసిన కామెంట్స్ వాళ్ళ సొంత పార్టీలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మరొకసారి తెర మీదకి తీసుకొచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం మీద ఎలా స్పందిస్తుంది అనేది కూడా స్పందిస్తుంది అనే దానికంటే కూడా ఖచ్చితంగా సమర్థించుకోవాల్సి ఉంటుంది, లేదంటే కవితను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయబోతుందని కూడా చర్చనాంశంగా ఉంది. కవిత వ్యాఖ్యల మీద సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి ఖచ్చితంగా అంగీకరించినట్టు అవుతుంది, లేదా సస్పెండ్ చేయాలి. ఇప్పటికే కవిత ఇలాంటి కామెంట్స్ ఒకసారి కాదు దాదాపుగా 5-6 సార్లు ఆమె ఇలాంటి కామెంట్స్ చేసుకుంటూ పోతున్నారు. సో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న చర్చ కూడా సొంత క్యాడర్లో ఉంది. కవిత సొంత కూతురు కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా సీనియర్ నాయకులు బయటకు చెప్పకపోతున్నప్పుడు కూడా లోపల రగిలిపోతున్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని కూడా చర్చనాంశంగా మారింది. ఇప్పటికే కేటీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. కాసేపటి క్రితమే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా కొన్ని నిమిషాల క్రితమే ఆయన ఫామ్ హౌస్కి చేరుకున్నారు. జగదీష్ రెడ్డి కావచ్చు, ఇతర మధుసూదనాచారి కావచ్చు, ఇతర సీనియర్ నాయకులంతా కూడా ఒక గంట లోపే ఫామ్ హౌస్కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత ఈ రాత్రి వరకు కూడా కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ప్రెస్ మీట్ నిర్వహించి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తారు. ఎందుకంటే కవిత ఇంతకుముందు కామెంట్ చేసినప్పుడు ఎవరు కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందించలేదు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాత్రమే కవిత వ్యాఖ్యలను ఖండించారు. సో దానికి కవిత కూడా అంతే సీరియస్గా రియాక్ట్ అయ్యి జగదీష్ రెడ్డికి ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గతంలో కవిత మీద ఎవరు మాట్లాడొద్దని చెప్పి కేటీఆర్ స్వయంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను ఎవరు కూడా కౌంటర్ చేయొద్దు, అసలు మీడియాలో కూడా ఎవరు మాట్లాడొద్దని. సో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా కవితకు సంబంధించి మౌనంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఈ రోజు చేసిన
చేసిన కామెంట్స్ ఖచ్చితంగా పేర్లు తీసుకుని ఆమె కొన్ని విమర్శలు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారా లేదంటే కవిత మీద ఎలాంటైనా పార్టీ పరంగా యాక్షన్ తీసుకుంటారనేది కూడా సొంత పార్టీలో కూడా కాసేపు క్రితం చర్చ మొదలైంది. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత చేసిన కామెంట్స్ అంతకుముందు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఏకంగా బీజేపీలో విలీనం చేయడానికి తాను జైల్లో ఉన్న కాలంలో బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. దాన్ని తను అడ్డుకోవడం వల్లనే తనను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర కూడా జరిగిందంటూ కూడా మే 29న కామెంట్ చేశారు. ఆ తర్వాత జూన్ జూలైలో కూడా కొన్ని ప్రెస్ మీట్లు నిర్వహించి సొంత పార్టీకి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీ రిజర్వేషన్స్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. అదేవిధంగా ఆ ఆర్డినెన్స్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఖండించింది. సో ఒకే పార్టీలో ఉంటూ కూడా సొంత పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కవిత వ్యాఖ్యానించారంటూ కూడా అప్పట్లో సీనియర్ నాయకులంతా కూడా మండిపడిన పరిస్థితి. సో